మీకు ఓట్లు హిందువులది కావాలి కానీ గవర్నమెంట్ హిందువులు లేరంటారా ఏంటండి గత గవర్నమెంట్ క్యాబినెట్ నేను అదే అడగబోతున్నా హిందువులు వైసీపీలో నిజంగా హిందువులు అని చెప్పని బీఫామ్ లో రాసినటువంటి వాళ్ళు హిందువులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏమైపోయారు అసలు వాళ్ళు హిందువులేనా అని మేము చాలా సార్లు ప్రశ్నించాను నువ్వు కనుక ఆయన కూడా ప్రశ్నిస్తున్నా కాదండి ఎన్నిసార్లు వేసుకుంటే ఏం లాభం ఇంత జరుగుతూ ఉంటే ఒకసారి ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పాడా తప్పైపోయిందని చెప్పని ఏమైనా చెప్పారు అంతెందుకు లడ్డు విషయం తిరుమల లడ్డు విషయం తీసుకోండి ఎంత ఎదురుదాడి చేశారు ఇప్పుడు మీరు అన్నట్టుగా కొడాలి నానినే ఉన్నాడు కొడాలి నాని ఆయన ఇంత రుద్రాక్షలు వేసుకుంటాడు మరి ఆ వ్యక్తి కాదా అన్నది విగ్రహం చెయ్యిరితే ఏముంది కాలిరితే బొమ్మే కదా అని అన్నాడు నీకు బొమ్మలా కనిపిస్తుంది అది మాకు ఆత్మ నువ్వు రుద్రాక్షలు వేసుకున్నటువంటి నువ్వు అలా అసలు ఒక మంత్రి ఆ విధంగా ఉంటే మీరు అర్థం చేసుకోవచ్చు మరి ఇంకా మీరు ఎలా అడుగుతామని మీరు హిందువులు కాదని వాళ్ళు హిందువులు అయ్యినుంటే మా మనోభావాలు తెలుసుండేవి అలాంటి పరిస్థితుల్లో ప్రశ్నిస్తే నా పైన కేసులు పెట్టారు 3 ఏళ్ళు తిరుమల తిప్పించుకున్నారు తెలుసా తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి నేను తిరిగి అక్కడికి వెళ్ళి ప్రశ్నించిన నా పైన కేసులు పెట్టారు గుంటూరులో ఒక అమ్మాయిని నడి రోడ్డు పైన పట్టపగలు హత్య జరిగితే భారతీయ జనతా పార్టీ నేను అప్పుడు మహిళా మోర్చాలో ఉన్నా మహిళా మోర్చా వాళ్ళం మేము జాతీయ మహిళా కమిషన్ కి జాతీయ ఎస్సీ కమిషన్ కి రాసి ఆ సభ్యులు వస్తే మేము సభ్యులు వచ్చినప్పుడు మా ఆవేదన తెలియాలని చెప్పని వెళ్తుంటే గుండెల పైన ఇలా బూట్లు పెట్టి మమ్మల్ని తొక్కితే నేను ఇంకొక ఆవిడ స్పృహ తప్పి పడిపోయాయి మా చీరలు చిరిగిపోయినాయి మమ్మల్ని బలవంతంగా ఈడ్చుకుని వెళ్ళి వ్యానుల్లో ఎక్కిచ్చారు అంతటువంటి నిరంకుశ పాలన మరి ప్రశ్నిస్తే ఇలా చేస్తారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అక్రమ కేసులు కాదు అక్రమ కేసులు కాదు ఇదే అంటున్నారు వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా పేరుతో ఎవరన్నా మీరు చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించి పథకాల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టట్లేదా పథకాల గురించి కాదండి మీరు కూడా వైసీపీ వాళ్ళగా మాట్లాడకండి అందుకంటే మీరు అడిగే ప్రశ్న ఇప్పుడు పథకాలని ప్రశ్నిస్తాను ఒకటి చూపించాను నాకు స్క్రీన్ షాట్ కేవలం పథకాలు అక్కడికే వస్తున్నా ఈయన అధికారం పోగానే ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారు గబగబా ఢిల్లీకి వెళ్ళి ఏదో చెప్పేసుకుందాం లా అండ్ ఆర్డర్ నా కార్యకర్తలు చంపేస్తున్నారని చెప్పి అనుకున్నారు కానీ ఆ పప్పలేం ఉడకలేదు ఎందుకు అని అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి అప్పటికి ఈ రోజుకి మీరు చూడండి పోలీస్ వ్యవస్థలో చాలా మంది ఇంకా కూడా వైసీపీకి ఊడిగం చేస్తూ బానిసల్లాగా ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఉన్నారు అందరూ అనట్లేదు అలానే ఐఏఎస్లో కూడా ఉన్నారు కింద స్థాయి వరకు కూడా ఉన్నారు వారందరూ కూడా పనిగట్టుకొని ప్రభుత్వం పైన రాగానే కొన్ని కుట్రలు చేయాలని ప్రయత్నం చేశారు డీస్టెబిలైజ్ చేయాలని ప్రయత్నం చేశారు ఉన్నారు దాంట్లో తప్పేముంది ఎంతమంది చేశారు ఎలక్షన్ కి ముందు నరేంద్ర మోదీ గారు చిలకలూరిపేట సభకి వస్తే అప్పుడు జస్ట్ కూటమి ఫస్ట్ మీటింగ్ అది ఒక దేశ ప్రధాని వస్తూ ఉంటే వారి సభ సరిగ్గా జరగనీయకుండా అని చెప్పని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో ఆయన ఐజీ అప్పుడు ఉన్నటువంటి పల్నాడు ఐజీ అండ్ ఎస్పీ మాకు తెలుసు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పేరు లిస్ట్ లో డయాస్ పైన ఉంటే ఆవిని పంపించకుండా 3 గంటలు నించోబెట్టారు కింద మాకు బొకే కూడా ఇవ్వకుండా అలానే మమ్మల్ని అందరినీ 2-3 కిలోమీటర్లు నడిపించారు ఏది పేర్లు మేము డయాస్ పైన నేను కూడా రిసీవింగ్ పేర్లు ఉన్నప్పుడు హెలికాప్టర్ దగ్గర అలాంటి చేసినటువంటి వ్యక్తులు ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్తే అధికారులు ఇప్పుడు కొంత భయం అన్నదో అంటే వారు బాగా మరి ఏదో ఒక కారణంతో అలాగా వారికి తొత్తుల్లాగా మారారు అది పక్కన పెడితే ఈ 6 నెలల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో మీరు అంటున్నట్టు సోషల్ మీడియాలో పథకాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నార్మల్ గా మీరు ఈ పథకం చెప్పారు ఈ లబ్ధి చెయ్యలేదు అని ప్రశ్నిస్తే ఎవరు పెట్టరండి ఏం చెయ్యరు అలా కాకుండా ఫోటోలు మార్ఫింగ్ చేసి మహిళా మంత్రులని ఎమ్మెల్యేలని మాలాంటి వాళ్ళతో సహా మీకు ఇప్పటికీ చూపిస్తాను నేను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా అని చెప్పని నిన్న నేను లైవ్ పెడితే దానికి ఎన్ని బూతులు వస్తుంటాయి తెలుసా ఇప్పటికి వైసీపీ నేను మీకు చూపిస్తాను ఒకటి ఇక్కడే నేను లైవ్ లో అది వినడానికి కూడా బాగోదు అలాంటి 1 సెకండ్ అటువంటి వాళ్ళని ఎవరినైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి ఒక్క నిమిషము అలాంటివి అంటే ఈ రోజుకి జరుగుతున్నాయి మా పైన మా ప్రభుత్వం వచ్చినా కూడా ఒక పదం ఎంత జుగుప్సాకరమైనటువంటి పదం అంటే అత్యంత నీచంగా మాట్లాడుతున్నారు ఇది వైసీపీ వాళ్ళు ఈ హ్యాండిల్ నేను అది మళ్ళీ ప్లే చేసి చూపిస్తే బాగోదు అని చెప్పానంటే మాకు సంస్కారం ఉంది అని చెప్పని నేను చూపించట్లేదు నా ఫేస్బుక్ లోకి వెళ్ళి మీరు చూడండి ఇస్తాం ఇప్పుడు నా దృష్టికి నిన్ననే వచ్చింది ఇస్తాం ఇక్కడ మా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనంటే సోషల్ మీడియాలో గడిచిన 5 సంవత్సరాలలో ఎవరినైతే గనక అత్యంత హీనంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి
వాళ్ళని ట్రోల్ చేసి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసి కాపురాలని కూల్చి కుటుంబాలను రోడ్డు మీద పడేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించడం తప్ప అండి? ఎవరైనా తప్పదు. అంటే మీకు ఇప్పుడు మీకంటే మామూలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ వాళ్ళకి కుటుంబాలు ఉంటాయా? అంటే నేను అలాంటి పోస్టులు పెట్టారు ఎవరైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీనే చేసింది అని చెప్పని మేము కంప్లైంట్ ఇస్తున్నాం. అంటే మేమంటే సామాన్యులు అండి, ప్రశ్నించిన సామాన్యులు. రాజకీయాలు ఉన్న మమ్మల్ని వదిలేండి, సామాన్యులు. ఇప్పుడు రంగనాయకమ్మ గారు అని ఉన్నారు, అంతెందుకు డాక్టర్ సుధాకర్ గారిని పాపం ఆయన హత్య అయిపోయింది కదా. అసలు ఇలా ఎంత మందిని ఒక దళిత డ్రైవర్ అని ఏం పాపం చేసుకున్నారు వీళ్ళు? అంతెందుకు అమరావతి మహిళా రైతుల్ని మీరు చూడలేదా, బూటకాలతో తన్నారు. నన్ను ఇప్పుడు నా మెడలో ఇంతకంటే పెద్ద అమ్మవారు ఉండేది ఎప్పుడు కూడా. 1000 సంవత్సరాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అద్దంకి దగ్గర ఏదో ఉంది, అక్కడ పక్కనే దాన్ని ఆనుకొని ఒక క్రైస్తుది పెట్టారు అని తెలుసుకొని నేను వెళ్తూ ఉంటే అద్దంకి పోలీసులు నన్ను ఆపి, అద్దంకి పోలీసులు ఆపి ఒక మహిళ వేస్తాయి, వీడియోలు కూడా ఉన్నాయి, మీకు పంపిస్తా కావాలంటే. ఆమె బూటుకాలతో, ఆమె వేరే మతానికి సంబంధించి ఇలా అమ్మవారి మీద, నా గొంతు మీద బూటుతో వేసి నొక్కి, అమ్మవారిని నొక్కి తర్వాత అంటోంది ఆమె నవ్వుతూ. అంటే ఎంత హ్యూమిలియేషన్ నన్ను. ఇప్పుడు ఇంత ప్రజల్లో తెలిసినటువంటి దాన్ని, ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఉన్నదాన్ని నన్ను మరి వైసీపీ హయాంలో ఏ విధంగా పోలీసులు ట్రీట్ చేశారు? ఎన్ని దెబ్బలు ఉన్నాయి తెలుసా? ఐటీడీపీ ముసుగులోనే ఈ రకంగా ట్రోల్ చేసిన చెప్పి ప్రధాన వైసీపీ ఆరోపిస్తారు. అదే ఐటీడీపీ ముసుగులో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి, ఇప్పుడు ఉదాహరణ నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రెస్ మీట్లో కూడా వర్రా రవీందర్ రెడ్డి అనే పేరుతో వైజాగ్ సంబంధించిన వ్యక్తి ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇట్లా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ట్రోల్ చేశారు. దానికి సంబంధించి ఎన్నికల ముందు అరెస్ట్ చేసాము, ఇదంతా టీడీపీ వాళ్ళు ఐటీడీపీ వాళ్ళటువంటి గేమ్, ఇది ఇట్లా చేయటం అనేది తప్పు, వీళ్ళు చేశారు తప్ప ఈ టీడీపీ చేసి మా పైన బురద జిమ్ముతారు అనేది జగన్ చెప్తారు. కరెక్ట్. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నిజంగానే వాళ్ళ ఐడీలు హ్యాక్ అయినాయి లేదంటే వీళ్ళే చేశారు అనుకున్నప్పుడు 5 ఏళ్ళు ఎవరి ప్రభుత్వం ఉందండి? జగన్మోహన్ రెడ్డి. నీ సొంత చెల్లిని, నీ సొంత తల్లిని, అండ్ మాలాంటి వాళ్ళు మిగతా మేము వేరే పార్టీలు ఉన్నా కూడా మేము మహిళలమే కదా. సో మాలాంటి వాళ్ళ పైన ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నప్పుడు మరి నీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? నువ్వు అప్పుడే ఈ ఐటీడీపీ ముసుగులో ఎవరైతే ఫేక్ పెట్టారో అని అంటున్నారో మరి అప్పుడే వాళ్ళని ఎందుకు తీసుకుని వచ్చి అరెస్టులు చేయలేదు? లేదంటే ప్రజల ముందుకు వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టి చూపించవచ్చు కదా. మరి 5 ఏళ్ళు ఎందుకు చేయలేదు? ఇంకొకటి అసలు ట్విస్ట్ ఏంటంటే, మీరు నేను చెప్పుకోవడం కాదు, సొంత చెల్లి ఎవరైతే ఉన్నదో, సొంత చెల్లి, ఆ చెల్లి వచ్చి పబ్లిక్గా చెప్తోంది కదా, నాకు నా పుట్టుకొని ప్రశ్నించింది, నా తల్లిని ఈ విధంగా ఇంత దౌర్భాగ్యంగా దారుణంగా, ఇంకా మనం ఆడవాళ్ళు చెప్పుకోకూడదు పదాలు ఏదైనా సరే, అంత దారుణంగా చేసింది నా అన్న సోషల్ మీడియా అని చెప్తున్నారని అంటే దీనికి ఇంకా వేరే ఏం సాక్ష్యం కావాలండి? ఇంతకంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక తల్లి, ఒక సొంత చెల్లి వచ్చి నా అన్ననే ఇలా చేశాడనంటే ఇంతకంటే ఏం చెప్తాం? అసలు ఎంత కక్షలు ఉంటే మటుకు ఇలా ఎవరు చెప్పుకోరు కదా. ఇప్పుడు మమ్మల్ని నేను చెప్తున్నా, నా పైన మాట్లాడినటువంటి వ్యక్తులు, ఇంటూరు రవికిరణ్ ఇట్లాంటివి ఎన్నో పెట్టారు, నా పైన కూడా అన్నారు. మరి ఈ రోజున వాళ్ళ ఆవిడల్ని జగన్ని మా ఆయన అనవసరంగా చేశారని అంటే నువ్వు మటుకే కుటుంబమ్మా, నువ్వు మటుకు ఆడదానమా? మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఈ వైసీపీ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నటువంటి అంబటి కానీ లేదంటే ఈ వర్రా రవీందర్ రెడ్డి కానీ ఎవరైనా సరే పేర్లు, మా కుటుంబాలు ఎంత బాధపడ్డాయి, నా పిల్లలు ఎంత బాధపడ్డారు, నా అత్తగారు వాళ్ళు ఎంత బాధపడ్డారు, నా భర్త, మా కుటుంబ సభ్యుల మీద ఎంత గొడవలు జరుగుని ఉంటాయి, ఎంత సహనం మామూలు ఎంత ఉంటారు అసలు. అలా ఎంతమంది, మేమందరం ఆడవాళ్ళం కాదండి? మరి మాకు జరిగినటువంటి బాధకి మేము ఇప్పుడు వాళ్ళని శిక్ష పడాలన్న తప్పేముంది? మీరు శిక్ష వేయకుండా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీ సొంత సోషల్ మీడియా నుంచి మాటలు అనిపించి మమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఇప్పుడు మళ్ళీ మాకేం తెలియదు అని అంటే అధికారంలో ఉంది నువ్వే కదా, మేము కాదు కదా. మరి ఎందుకు ఈ మాటలు ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్సే. ఈ 6 నెలల్లో ఇప్పుడు 85,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. కేంద్రం ఇందాక చెప్పినట్టుగా చాలా సహకారం చేస్తోంది. అటు పక్క మీరు అన్నారు సంక్షేమ పథకాలని, ప్రభుత్వం వచ్చింది, అన్ని విభాగాల్లో అప్పులు అప్పులు అప్పులు, ఒక్కొక్కటి తవ్వుతుంటే ఎన్ని వేల కోట్ల అప్పులు అనేది ఇంకా తెలియట్లేదు, బయటకు వస్తున్నాయి. అప్పటికి ఉన్న అప్పుల్ని మేనేజ్ చేసుకుంటూ కాస్త ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పని ఇమీడియట్గా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామా, 3 నెలల పెండింగ్ పెన్షన్ కూడా కలిపిచ్చాం కదా, 7,000 ఎంతో కలిపిచ్చారు ఏప్రిల్ నుంచి పెండింగ్ ఉన్నవి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కూడా మన దీపావళి నుంచి అనౌన్స్ చేశారు. దీపం పథకం అనేది అందరికీ రావట్లేదు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు దీపం పథకం తీసుకున్నారో
వాళ్ళకి మాత్రమే ఈ దీపం పథకం అనేది ఒక పథకం అర్హత అనేది ఉన్నది. ఒక పేరుకి పథకం మాత్రం అందరికీ పేరుకి మాత్రం వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నామని చెప్తున్నారు. అది జరగట్లేదు అనేది కింద గ్రౌండ్ లెవెల్ ఒక ప్రచారం జరుగుతుంది. అదేనండి, ఒక పథకాన్ని రూపొందిస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల జనాభా ఉంది అనుకుందాం, 1.5 కోటి కుటుంబాలు ఉండుంటాయి మామూలుగా. సో ఏదైనా ఒక పథకం పెడుతున్నప్పుడు దానికి ఒక ఎలిజిబిలిటీ, లేదంటే దానికి అన్ని చూసుకొని పెడతారు. ఇప్పుడు వీళ్ళు సిలిండర్ అని చెప్పిన దానికి ముందు ఫేజ్లో ఇలా దీపం అని అంటున్నారు. అంటే ప్రభుత్వము ఆ పథక రచనలో మార్పులు చేర్పులు చేసుకుంటూ అల్టిమేట్లీ లబ్ధిని అందిస్తుంది. ఈ లోపే ముందే కూసిన కోయలలాగా ఎవరో ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, వైసీపీ లాంటి వాళ్ళు అండము పాపం కొంతమంది కింద స్థాయిలో ప్రజలు అది నమ్మేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు, అమాయకులు ఉంటారు కదా. వాళ్ళు నమ్మడం, మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకి, ఇటువంటివన్నీ పుకార్లు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే తెలుగుదేశం పార్టీ అప్పుడు చెప్పిందో మేము ఇది చేస్తామని చెప్పని ఉమ్మడిగా వాళ్ళు ప్రవేశపెట్టారో ఆ మేనిఫెస్టోకి సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని చెప్పని మేము కూడా భావిస్తున్నాము. వాళ్ళు చేస్తున్నారు, మా ప్రభుత్వం శాయశక్తి